రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభ్యుదయం సైకిల్ యాత్ర అనకాపల్లి జిల్లా కొత్తకోట సిఐ సర్కిల్ పరిధిలో ఆదివారం నిర్వహించారు. మత్తు పదార్థాలకు బానిసవుతున్నారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సైకిల్ ర్యాలీ ద్వారా అవగాహన కల్పించారు. కొత్తకోట సిఐ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటికే మత్తుకు బానిసలైన కొంతమంది యువకులను గంజాయి సేవించడం నుండి విముక్తి కల్పించామని తెలిపారు. చోడవరం ఎమ్మెల్యే కేవీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ముఖ్యంగా పిల్లల నడవడికను తల్లిదండ్రులు గుర్తించాలని, గంజాయి అమ్ముతున్న వారిపై ఇప్పటికే ప్రభుత్వం పోలీస్ అధికారుల ద్వారా కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు, యువత మాదక ద్రవ్యాల ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, గంజాయి రాకాసి వల్ల ఎన్నో కుటుంబాలు వీధిపాలు అవుతున్నాయని తెలిపారు. అనంతరం అక్కడున్న వారందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, తెదేపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. పెద్ద పని ఏమీ లేదండి. ఉదయం లేచి ఆ పిల్లవాడు ఎక్కడికి వెళ్ళి వచ్చాడు, ఉదయం ఎక్కడికి వెళ్తున్నాడు, సాయంత్రం ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ స్థితిలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, దయచేసి నేను ఈ విషయం నన్ను అన్నిదా భావించకండి. ఆ పిల్లలు మరి చదువుకున్నప్పుడు, ఆడుకోవడానికో లేదా పడుకున్నప్పుడు వాళ్ళ అవసరమైతే వాళ్ళ జేబులు కూడా చెక్ చేయండి. చెక్ చేస్తే అప్పుడప్పుడు వాళ్ళ జేబుల్లోని సిగరెట్లు కానీ, మత్తు పదార్థాలు కానీ, డబ్బులు కానీ, లెక్కకి మించి డబ్బులు కానీ ఉన్నా కూడా అవన్నీ కూడా మనం వెళ్ళి ఎవరింట్లోకి వెళ్ళి ఆ పిల్లవాడి జేబులు మనం చెక్ చేయలేము. తల్లిదండ్రులదే బాధ్యతగా నేనేమో ముందు నుంచి చెప్తుంది. ఎందుకంటే ఆ పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళ ప్రవర్తన ఎలాగున్నది అన్నది మనం ఇగ్నోర్ చేసేసి పిల్లలేదో వాళ్ళు బాధలు పడుతున్నారు, మన పని ఏదో మనం చేసుకుంటున్నాం అని చెప్పేసి బిజీ లైఫ్లో మీరు నిర్లక్ష్యం చేస్తే మన పిల్లల భవిష్యత్తు, మన సమాజ భవిష్యత్తు ప్రమాదకరంలో పడుతుంది. కాబట్టి దయచేసి కొంత సమయాన్ని పిల్లలకు వెచ్చించమని కోరుతున్నాను సార్.